వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న తరుణంలో రాష్ట్రంలోని ప్రజానీకం యొక్క సమస్యలు స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ప్రారంభించి నేటికి సరిగా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పలమనేరులో ఎమ్మెల్యే ఎన్ వెంకటయ్యగౌడ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించబడింది. తమ నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో నేడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న నేటికి నడుమగల వ్యత్యాసాలను రాష్ట్ర ప్రజల జీవన విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమాన్ని అధికార వైకాపా నాయకులు వేదికగా చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జగన్ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా లబ్ధి పొందిన కుటుంబాలు తమ కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం తమ ప్రభుత్వం పట్ల ప్రజలకు గల విశ్వాసాన్ని ఆదరాభిమానాలను తెలుపుతోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ సారథ్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్న ఈ ర్యాలీ తొలుత ఎంబీటీ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జౌళి వీధి, బజారు వీధి, రంగాపురం రోడ్డు ద్వారా మార్కెట్ కమిటీ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ఆర్ ఆశీస్సులతో వైఎస్ జగన్ పాలన సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా పుంగనూరు పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన 4 రోజుల పాదయాత్ర కార్యక్రమం నేడు ప్రారంభమైంది. తొలుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక నాయకులు, అభిమానులు వెంటరాగా ఆయన 4 రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ పాదయాత్రను చేపట్టారు. నమస్తే.